శ్రీ బిపిన్ చంద్రగా ఆధునిక భారతదేశ చరిత్ర 32వ భాగం 6-8-20 10వ అధ్యాయం బ్రిటిష్ పరిపాలన ఆర్థిక ప్రభావం. బ్రిటిష్ విజయం భారతదేశం మీద ఒక ప్రస్ఫుట ప్రగాఢ ఆర్థిక ప్రభావాన్ని చూపి బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఆక్రమించుకొని 1947 వరకు పరిపాలించినంత కాలం మంచుకో చెడుకో భారత ఆర్థిక వ్యవస్థలో మారని అంశమంటూనే సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ విచ్ఛేది. బ్రిటిష్ వాడు అనుసరించిన ఆర్థిక విధానాలు భారత ఆర్థిక వ్యవస్థ వలన ఆర్థిక వ్యవస్థగా త్వరితగతిని పరివర్తన చెందడానికి దారి చూపించాయి. బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ తాలూకు అవసరాలు ఈ వలస ఆర్థిక వ్యవస్థ స్వభావ నిర్మాణాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా బ్రిటిష్ విజయం పూర్వం భారతదేశం మీద సాధించిన వివిధ విదేశ విజయాలకు పూర్తిగా భిన్నం. పూర్వం భారతదేశాన్ని ఆక్రమించిన స్వదేశ రాజు కూడా ద్రోశారీక దేశ ఆర్థిక వ్యవస్థలో మౌలికమై మార్పు అనేది చెయ్యరు. భారత ఆర్థిక రాజకీయ జీవనంలో వాళ్ళు ఒక భాగమైపోయి రైతు, వృత్తికారుడు, వ్యాపారస్తుడు మొదపటిలాగా జీవనం స్వరసాయి. స్వయం సంపూర్ణ ఆమెన ఆర్థిక వ్యవస్థ తాలూకు మౌలిక ఆర్థిక నమూనా చెక్కు చెదరకుండా పాలకుల మార్పు అంటే రైతుల మిగులు గుంజుకునే ప్రభువుల సిబ్బంది మార్పుగా మాత్రమే అయ్యింది. కానీ బ్రిటిష్ విజేత పూర్తిగా భిన్నమైన వాళ్ళు భారత ఆర్థిక వ్యవస్థ సాంప్రదాయక కట్టడ పూర్తిగా కూలవు. పైగా వాళ్ళు ఎప్పుడు భారతీయ జీవనంలో అంతర్భాగం కాదు. రెండవ బర్మా యుద్ధం 1850 సరిహద్దు సంఘర్షణ ఫలితంగా మొదటి బర్మా యుద్ధం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ అపరిమిత వాణిజ్య దురాశ కారణంగా 1852లో రెండవ బర్మా యుద్ధం ముంచుకొని ఎగువ బర్మా అపారమైన కలప వనరులపై బ్రిటిష్ కల్ప వ్యాపార సంస్థల కన్నుబడి బ్రిటిష్ వస్త్రాలకు తదితర ఉత్పత్తులకు జన సమృద్ధమైన బర్మా వెలకలెత్తలేని మార్కెట్టుగా కళ్ళు మెరుమిట్లు కొట్టి అప్పటికే బర్మా కోస్తా రాష్ట్రాలు 2 బ్రిటిష్ అధీనంలో ఉన్న వాణిజ్యపరంగా మిగిలిన బర్మా అంతా అల్లుకుపోవాలని కాంక్ష వాళ్ళకి బ్రిటిష్ సామ్రాజ్యవాదం మధ్యాహ్న మార్తాండ బింబంగా వెలిగిపోతున్న రోజు బ్రిటిష్ వాళ్ళు తాము అధికులమని విర్రవీగే రోజులు కూడా అవి. అదే సమయంలో దురాక్రమణ బుద్ధికి ప్రతీక అయిన లార్డ్ డల్హౌస్ భారతదేశానికి గవర్నర్ జనరల్గా వచ్చి బర్మాలో బ్రిటిష్ సామ్రాజ్య ప్రతిష్టకి పతాక స్థాయి కల్పించడానికి బ్రిటిష్ ప్రయోజనాలను ఎదురు లేకుండా చెయ్యడానికి లార్డ్ డల్హౌసీ కృత నిశ్చయుడే. రంగూన్ గవర్నర్ 2 బ్రిటిష్ ఓడ క్యాప్టెన్ల వద్ద ₹1000 గుంజాడని ఒక అల్ప అప్రధాన ఆరోపణను సాకుగా తీసుకొని డల్హౌసీ బర్మాలో సాయుధ జోక్యానికి తెగించి 1851 నవంబర్ అనేక యుద్ధ నౌకల్ని తోడి డల్హౌసీ ఒక బ్రిటిష్ దూతని రంగూన్ పంపి చూసి రమ్మంటే కాల్చి వచ్చే స్వభావం గల ఆ దూత అతి దుడుకుగా ప్రవర్తి రంగూన్ గవర్నర్ని తొలగిస్తే తప్ప సంభాషణ జరిగేది లేదని బర్మా ప్రభుత్వాన్ని ఆ నగరంలోని బర్మా రాజస్థాన్ బ్రిటిష్ బలం చూసి బెదిరిపోయి రంగూన్ గవర్నర్ వెనక్కి పిలిపించడానికి అంగీకరి. కానీ బ్రిటిష్ దూత గిల్లి కజ్జం పెట్టుకోవడానికి వచ్చి కనుక రంగూన్ రేవుని దిగ్బంధం చేసి దాదాపు 150 చిన్న చిన్న నౌకల్ని ధ్వంసం చేసి రంగూన్లో బ్రిటిష్ ప్రెసిడెంట్
నియామకానికి బ్రిటిష్ వాళ్ళు కోరిన నష్టపరిహారం చెల్లించడం బర్మా ప్రభుత్వం ఒప్పుకో. దాంతో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వాన్ని కైపెక్కిపోయి హిరణ్యాక్షవరాలు కొని అవి ఏ స్వతంత్ర ప్రభుత్వంగా అంగీకరింపలేని డిమాండ్. బర్మాలో తమ ఫ్రెంచి అమెరికన్ ప్రత్యర్థులు కారు పెట్టకముందే శాంతి ద్వారాగా యుద్ధం ద్వారాగా తమ స్థానాన్ని బలపరుచుకునేవారు బ్రిటిష్ వాళ్ళ 1852 ఏప్రిల్ సర్వసమగ్రమైన బ్రిటిష్ దళాలు బర్మాకు పంపబడి బ్రిటిష్ వాళ్ళు నిర్ణయాత్మక విజయం సాధించారు. రంగూన్ బ్రిటిష్ వాళ్ళ స్వాధీనం. దేశం పెగు ప్రొమో వరుసగా పడిపోయి సరిగ్గా అదే సమయంలో బర్మా రాజవంశీకులు అంతఃకలహాలు జరిగాయి. కాబట్టి సంధి సంప్రదింపులు వగైరా లేకుండా బ్రిటిష్ వాళ్ళు పెగుని ఆక్రమించారు. బర్మాలో బ్రిటిష్ వాళ్ళ వశం కాకుండా ఉన్న కోస్తా రాష్ట్రం అదొక్కటి. అది ఇప్పుడు వాళ్ళకి అధీనమై 3 ఏళ్ల పాటు హోరాహోరీ గెలిల్లా యుద్ధం జరిగి ఏమైనా బర్మా యావత్ కోస్తా బ్రిటిష్ వాళ్ళకి స్వాధీనమని సముద్ర వ్యాపారం మొత్తం బ్రిటిష్ వాళ్ళ అధీనంలో. ఈ యుద్ధంలో ప్రధాన బాధ్యత పోషించిన వాడు భారతీయ సిపాయి. ఈ యుద్ధానికైన ఖర్చు భరించింది భారత ప్రభుత్వం. 3వ బర్మా యుద్ధం 1885 పెగు ఆక్రమణ తర్వాత బర్మా బ్రిటిష్ ఇండియాల మధ్య చాలా కాలం శాంతియుత సంబంధాలు వర్ధిర. బర్మాలో వాణిజ్యపరంగా బ్రిటిష్ వాళ్ళు కోరుకున్నవన్నీ సమకూర. బ్రిటిష్ వర్తకులు బర్మాలు తమ ఇష్టం వచ్చిన ప్రాంతం నిరాఘాటంగా స్థిరపడబడి తమ నౌకల్ని ఐరావతి నది మీదుగా చైనాకి రాకపోకలు చేయించుకోవచ్చు. 1878లో బర్మారాజు మిండాన్ చచ్చిపోయాడు. అతడి కుమారుడు ధీబా రాజయ్యాడు. 1885 ధీబా ఫ్రాన్స్తో వర్తకపు సంధి చేసుకుని బర్మాలో ఫ్రెంచి పలుకుబడి పెరుగుదల చూసి బ్రిటిష్ వాళ్ళు ఈర్ష్యపడి బ్రిటన్లోని వర్తకులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగువ బర్మాని కబళించమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం అందుకు సిద్ధంగానే ఉంది. కేవలం సాకు కోసం వేచు బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా ఈ సాకు దొరికి ఇది ఒక బ్రిటిష్ వ్యాపార సంస్థ. బర్మాలు తీకూడవన్నీ గుత్తకి తీసుకు ఆ సంస్థ స్థానిక అధికారులు లంచాలు ఎరచూపి ఒప్పందం ప్రకారం తీసుకుపోవాల్సిన టేకును రెట్టింపు టేకును తరలించుకుపోతోందని బర్మా ప్రభుత్వం ఆరోపణ. ఎగువ బర్మాని కాజేయటానికి బ్రిటిష్ ప్రభుత్వం అప్పటికే పథకం సిద్ధం చేసుకుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని బ్రిటిష్ వాళ్ళు బర్మా ప్రభుత్వాన్ని అడగకూడనివని డిమాండ్ చేశారు. ఆఖరికి బర్మా విదేశీ వ్యవహార భారత గవర్నర్ జనరల్ అధీనం ఉండాలన్నంత దూరం వెళ్ళి తమ స్వాతంత్రాన్ని హరించే ఇటువంటి డిమాండ్లు బర్మా ప్రభుత్వం ఒప్పుకోవాలి. 1885 నవంబర్ 13 బర్మా మీద బ్రిటిష్ దురాక్రమణ దాడి ఇది బ్రిటిష్ వాళ్ళ పచ్చి దురాక్రమణ. ఒక స్వతంత్ర దేశంగా బర్మా విదేశీయులపైన ఒక వర్తక నిర్బంధాలు దానికి యూరప్లో రోజు జరిగేది. అలాగే బర్మాకు ఏ విదేశీ రాజ్యంతో సంబంధాలు నెలకొల్పుకునే హక్కు దానికి. ఎక్కడి నుంచైనా ఆయుధాలు తెప్పించుకునే హక్కు. బ్రిటిష్ బలం ముందు బర్మా ప్రతిఘటం గలగలపోయి తైవా 1885 నవంబర్ 25న లొంగిపోయి తైవా రాజ్యం బ్రిటిష్ భారత సామ్రాజ్యంలో కలిసిపోయి దేశభక్తులైన బర్మా సైనికులు అధికారులు అడవుల్లోకి పారిపోయి ప్రతిఘటన పోరాటం చేశారు. దిగువ బర్మా ప్రజలు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా తిరగబడ్డ బ్రిటిష్ ప్రభుత్వం ఆ ప్రజా తిరుగుబాటును అణచడానికి 40,000 సైన్యాన్ని ప్రయోగించి 5 ఏళ్ల పాటు హోరాహోరీగా పోరాడు. మళ్ళీ యుద్ధానికి అయిన ఖర్చు, తిరుగుబాటు అణచివేయటానికి ఖర్చు భారతదేశం మనమే భరించాం. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత బర్మాలో బలమైన ఆధునిక జాతీయోద్యమం మొదలై విదేశ వస్తు బహిష్కరణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చి స్వరాజ్య సాధన కోసం బర్మేయులు రంగంలోకి దూక భారత జాతీయ కాంగ్రెస్తో
చేతులు కలిపారు. బర్మా స్వాతంత్ర్య పోరాటాన్ని బలహీనపరిచే ఉద్దేశంలో బ్రిటిష్ పాలకులు 1935 భారతదేశం నుండి బర్మాని వెడగొట్టారు. బర్మా జాతీయవాదులు ఈ చర్యను ఖండించారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యు ఆంగ్ సాన్ ఆధ్వర్యంలో బర్మా జాతీయోద్యమం అపారంగా ఎదిగిపోయి చిత్తచివరి బర్మా 1948 జనవరి 4న స్వాతంత్రాన్ని పొందింది. ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు కుదటపడటానికి ముందు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్తో 2 యుద్ధాలు చేసి 19వ శతాబ్దంలో భారత్ ఆఫ్ఘన్ సంబంధాలు సంబంధించిన సమస్య ఆంగ్లో రష్యన్ ప్రతిస్పర్ధలతో ముడివి. పశ్చిమ దక్షిణ తూర్పు ఆసియాలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ప్రవర్తించినట్లుగానే రష్యా కూడా మధ్య ఆసియా సామ్రాజ్యవాద శక్తిగా తయారై పశ్చిమ తూర్పు ఆసియాలో ప్రాదేశిక విస్తరణ కోసం వెంపర్ల పర్యవసానంగా ఈ ఉభయ సామ్రాజ్య వాద శక్తులు ఆసియా అంతటా పరస్పర ఘర్షణకు పాల్పడి 1855 బ్రిటిష్ ఫ్రాన్స్ టర్కీలతో పొత్తు పెట్టుబడి రష్యాతో యుద్ధం చేసి దీన్నే క్రిమియా యుద్ధం అంట. ముఖ్యంగా బ్రిటిష్ భారతదేశంలో తన రాజ్యానికి సంబంధించిన భద్రత గురించి ఆందోళన చేసి ఆఫ్ఘనిస్తాన్ గుండా భారత వాయవ్య సరిహద్దు గుండా రష్యా భారతదేశం మీద దాడి చేస్తుందనే భయం 19వ శతాబ్ది ప్రారంభం నుంచి అంతం దాకా బ్రిటన్ని వెన్నాడుతూనే ఉంది. కాబట్టి రష్యాని ఎలాగైనా భారత సరిహద్దులకు సుదూరంగా పెట్టాలని బ్రిటన్ ప్రయత్నించి మధ్యాసియా వ్యాపార వాణిజ్యాలలో ఇంగ్లీషు వాళ్ళకి రష్యన్లకి మధ్య పోటీ కూడా ఆ పరిస్థితికి దోహదమయ్యింది. మధ్యాసియా మొత్తాన్ని రష్యా తన వలస భూభాగంగా మార్చగలిగిందంటే మధ్యాసియా వాణిజ్య కార్యకలాపాలు బ్రిటన్ పాలు పంచుకోవడం భవిష్యత్తులో బ్రిటన్ దృష్టిలో ఆఫ్ఘనిస్తాన్ భౌగోళికంగా చాలా కీలక స్థానంలో రష్యా నుంచి రాబోయే సైనిక ప్రమాదాన్ని అరికట్టడానికి మధ్యాసియాలో బ్రిటన్ తన వాణిజ్య ప్రయోజనాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఆఫ్ఘనిస్తాన్ భారత సరిహద్దుకి అవతల అగ్రగామి స్థావరంగా ఉపయోగపడు. ఇవేమీ లేకుండా అది 2 శత్రు రాజ్యాల మధ్య సంఘర్షణ నివారించే చిన్న రాజ్యంగా అయిపోయింది. బ్రిటన్ విగ్గు పార్టీ అధికారం చేపట్టి సామర్స్టన్ విదేశాంగ మంత్రి కార్యదర్శి అయిన సమయంలో అంటే 1835లో ఆఫ్ఘనిస్తాన్ పట్ల బ్రిటిష్ విధానం చురుకెక్కి ఆనాడు ఆఫ్ఘనిస్తాన్ దోస్తు మహమ్మద్ పాలిస్తున్న దోస్తు మహమ్మద్ తన దేశంలో పాక్షికంగా సుస్థిరత నెలకొల్పిన అతనికి ఇంటా బయట శత్రువులు ఎక్కువయ్యారు. ఉత్తరాన ఆంతరింగిక శత్రువుల నుంచి రష్యా నుంచి ప్రమాదం వచ్చి దక్షిణాన అతని సోదరులు కడువో కాందహార్ పాతుకొని దోస్తు మహమ్మద్ అధికారాన్ని సవాల్ చేశారు. తూర్పున సిక్కు రాజ్యాధినేత రంజిత్ సింగ్ పెషావర్ను ఆక్రమించి ఆయనకి దిగువ బ్రిటిష్ వాళ్ళు ఉండనే కూడా పశ్చిమాన హీరట్టులో ఆంతరింగక శత్రువులు పొంచుకున్న పర్షియా కత్తిగట్టి ఎటు చూసిన ప్రమాదాలే. అయితే దోస్తు మహమ్మద్ ఇంగ్లీష్ వాళ్ళ బలం మీద అపార గౌరవం బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో మైత్రి కోర రష్యా దోస్తు మహమ్మద్ తన వైపు తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించ అతని దృష్టి ఇంగ్లీషు వాళ్ళ మీద. కానీ ఇంగ్లీషు వాడు నాలుక మించి సానుభూతి వలక భూషారీతం ఒక ఒప్పందానికి రాదు. ఆఫ్ఘనిస్తాన్లో రష్యా ప్రభావాన్ని ఆపేయాలని వాళ్ళకున్న మాట నిస్తమే. కానీ ఆఫ్ఘనిస్తాన్ పటిష్టమైన రాజ్యంగా పరిణతి చెందటం వాళ్ళకి ఇష్టం లేదు. అంత కలహాలతో చీలిపోయి బలహీనంగా ఉండే ఆఫ్ఘనిస్తాన్ అయితే తాము ఆడింది ఆట పాడింది పాటగా చెల్లుబాటు. భారత ప్రభుత్వం
తన రాయబారి కెప్టెన్ బర్న్కి ఇలా మన సరిహద్దులో ఒక శక్తివంతమైన సుసంఘటితమైన మహమ్మదీయ రాజ్యం మనకు ఎంతమాత్రం క్షేమకరం కాదు, ఉపయోగం కానీ కాదు. కాబూల్, కాందహార్, హీరట్ల మధ్య ఒప్పుడుకున్న చీలికే మనం కోరుకున్నది. ఆ చీలిక అలాగే కదా. రష్యా ప్రమాదం నుంచి భారతదేశాన్ని కాపాడుకోవడం ఒక్కటే బ్రిటిష్ ధ్యేయం కాదు. ఆఫ్ఘనిస్తాన్లోకి, మధ్య ఆసియాలో చొరబట్టం కూడా దేశం. స్వదేశ రాజుల మీద అవమానకరమైన సైన్య సహకార ఒడంబడి రుద్దిన పద్ధతులు ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ ఆక్లాండ్ దోస్త్ మహమ్మద్ ఒక ప్రతిపాదన చేసి, దోస్త్ మహమ్మద్ సంపూర్ణ మానవతా సూత్రం మీద బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ మైత్రి జరుపుకోవటానికి పోరాడి దాని చేతుల్లో భారతీయ స్వదేశ రాజుల్లా కీలుబొమ్మగా ఉండటానికి ఒప్పుకోరు. బ్రిటిష్ ప్రభుత్వంతో సఖ్యత కోసం ప్రయత్నించి విఫలుడై పోయిన దోస్త్ మహమ్మద్ గత్యంతరం లేక రష్యాతో స్నేహం కోసం ప్రయత్నించి రేపు మొదటి ఆఫ్ఘన్ యుద్ధం ఎలా జరిగిందో దాని సంగతులు తెలుసు.